హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరేవతండి. ఈరోజు ఇంకో స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చూస్తున్నారు కదా, అవి ఏంటంటే బాదుషాలండి. డీప్ ఫ్రై చేయకుండా బాదుషాలు చేశానండి. ఏంటి నూనెలో వేపకుండా బాదుషాలు ఎలా తయారయ్యి అని మీరు ఆశ్చర్యపడవచ్చు. కానీ చూడండి, చెయ్యండి మీరు కూడా. ఓ బౌల్ తీసుకున్నామండి, 2 స్పూన్లు నెయ్యి వెచ్చబెట్టేసుకున్నాము. ఓ స్పూన్ బేకింగ్ సోడా వేసాము. ఓ స్పూను షుగర్ కూడా అందులో యాడ్ చేసామండి. బాగా మిక్స్ చేసేయాలన్నమాట. స్పూన్ తోటి చేసి కప్పున్నర మైదా పిండి అందులో యాడ్ చేసుకుంటామండి. అది కలిపేసి అదంతా బాగా మిక్స్ చేశాక ఉండేలా కట్టినట్టుగా అవ్వాలన్నమాట మనకి. అలా అయితే సరిపోయినట్టు అనమాట. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా లూజ్గా మనకి పిండి రావాలి. అలాగే మెత్తగా ఉండేటట్టు ఉంటే దాన్ని ఒక 10 మినిట్స్ నాననివ్వాలన్నమాట. నానిపోయింది చిన్న చిన్న బాదుషాలు మనము రెడీ చేసుకుంటామండి. ఎందుకంటే గుంట పొంగడాలు ఉంది కదండి, ఆ పెనంలో ఇప్పుడు వేస్తామన్నమాట. ఇవి నూనెలో వేపకుండాను. దాని మీద మనము నెయ్యి కానీ లేదంటే ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు, అది మన ఇష్టమేను. కొద్ది కొద్దిగా వేసి అందులో ఇవి మనము అలా వేపుతామండి. ఆ పెట్టేసేసి అన్నీ చూసారా అలా రెడీ చేసుకుని బాగా సిమ్లో పెట్టాలండి. హైలో అస్సలు పెట్టకూడదు, ఉడకవు. అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచి వేగిపోతాయి. 1 కప్పు షుగర్ తీసుకున్నామండి, 2 కప్పు వాటర్ వేసాము. మన గులాబ్ జామ్ పాకం ఎలాగో అలాగనమాట. ఇవి చూసారా, ఒక పక్క కలిపి రెండో పక్క మనము టర్న్ చేసుకున్నాము. అవి కాలుతున్నాయి. ఇది పాకం కూడా మనకి వచ్చేస్తుందండి. యాలకులు యాడ్ చేసాము. అది బాగా ఉడికిపోయాక గులాబ్ జామ్ పాకమే కదండి, ముద్ర పాకం అది కాదు, వచ్చేసింది. దించాము. కొంచెం గోరువెచ్చగా పాకం ఉండగానే ఈ బాదుషాలు మనం యాడ్ చేస్తాం. చాలా బాగున్నాయండి, జ్యూసీ జ్యూసీగా వచ్చాయి. అయితే నూనెలో వేపినట్టుగానే ఉన్నాయండి, రుచి కూడా అంత బాగా వచ్చాయి అనమాట. మీరు కూడా ట్రై చేయండి, మన హెల్త్కి మంచిదే కదండి ఇలాంటి వంటలు. అంచేత చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.